చేస్తే ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించిన వార్త చూడొచ్చు. 15 రోజులు అయిపోయింది, ఇవాళ 16వ రోజు. ఆ టన్నెళ్ళ అవి సహాయక చర్యలు నడుస్తూనే ఉన్నాయి, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎవరిని నిపుణులు 100 మంది నిపుణులు ఆ టన్నెల్ లోపల మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు. రోబోట్లను పంపి లోపల ఎట్లా ఉంది మరి తీసుకురా వస్తుందా పోవస్తుందా రావస్తుందా అనేది కూడా పరిశీలించారు. డాగ్స్ని క్వాడెవార్ డాగ్స్ అనేది కేరళకు చెందిన ఒక 15 మీటర్లు 20 మీటర్ల లోతులో భూమి లోతులో ఉన్న శవాలను వస్తువులను కూడా గుర్తుపట్టి వాసన పసిగట్టే బాగా దాని ఏమంటారు ఆ శక్తి వాసన పసిగట్టే శక్తి ఉన్న కుక్కలను తెచ్చి నిన్న అక్కడ ఆపరేషన్ నిర్వహించారు. అవి ఎక్కడైతే ఆ స్కానింగ్ దాంట్లో వచ్చిన రిజల్టే కుక్కలను దాని డాగ్ స్క్వాడ్ తోటి పెట్టి చేసినప్పుడు కూడా వచ్చింది. అవి కూడా అక్కడనే అయిపోయినాయి. ఆ దిశగానే 8 మందిని మృతదేహాలను తీసుకొస్తేందుకు సహాయక చర్యలతో కొనసాగుతున్నాయి. అయితే ఎండు పాయింట్లో 2 స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆ 2 ప్రదేశాలలో తవ్వకాలు జరుగుతుంటే భారీగా మొత్తం వాసన వస్తుందట, దుర్వాసన వస్తుందట. మరి ఆ దుర్వాసన వచ్చే చోటనే ఈ కార్మికులు ఉన్నారా? మొత్తం ముక్కలుగా మిషన్ అయితే ముక్కలుగా వస్తున్నది బయటకు. మరి ఆ ముక్కలుగా మిషన్ తీసేటప్పుడు కార్మికుల మృతదేహాలు ఏమైనా కట్ అయిపోయి చెల్లాచెదురు అయిపోయే అవకాశం కూడా ఉంది. అయితే దీంతో పాటే ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో ఆ రెస్క్యూ ఆపరేషన్ జరిగే దగ్గర కూడా కొంత ప్రమాదం అయితే ఉంది. 100 మంది లోపల పనిచేస్తున్నారు. ఇంకా పైనుంచి ఆ పెచ్చులు ఊడిపడుతున్నాయి, మట్టి పిల్లలు ఊడిపడుతున్నాయి. నీళ్ళ ఊట అనేది తగ్గలేదు, నీళ్ళ ఊట అట్నే వస్తుంది. 14 కిలోమీటర్ల లోపల ఉన్నారు. ఇంకా 50 మీటర్లు అయితే ఆ 15 కిలోమీటర్లు అది కంప్లీట్ అవుతుంది. కానీ రెస్క్యూ బృందాలకు కూడా ప్రమాదం పొంచి ఉందట. మరి 8 మంది మృతదేహాలను బయటకు తీసుకొచ్చే క్రమంలో మరోసారి ఊహించని ప్రమాదం ఏదైనా జరిగితే లోపల రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మొత్తం 500 మంది లోపల చర్యలలో ఉన్నారని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. కానీ ఆ 14 కిలోమీటర్ల లోపల టన్నెల్లో మాత్రం 100 మందికి పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్ సభ్యులు పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఊహించని నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. వాళ్ళని తీయడానికి కూడా మళ్ళీ ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మనుషులు కాకుండా రోబోల సహాయం తీసుకొని రోబోటిక్ టెక్నాలజీ తోటి సహాయక చర్యలు లోపలికి పోయి ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు రోబోలు లోపల పనిచేస్తుంటే బయట మానిటర్ అయ్యేలాగా క్లియర్గా ఒక మానిటర్ లాంటిది స్క్రీన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసుకుని ఎట్లా పని జరుగుతుంది, ఎంతవరకు వెళ్ళినాయి అనేది రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. రోబోలో సహాయం తీసుకొని రోబోలను లోపల పంపిస్తాం. మనుషులు వెళ్తే ప్రమాదం ఉంది, ఒకవేళ రోబోలు వెళ్తే ఏమైనా ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం ఉండదు కాబట్టి అనే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రకటించిండు. అయితే ఇంకా చివరి 50 మీటర్లు ఉన్నాయి. ఆ 50 మీటర్లలో కనుక తవ్వకాలు పూర్తయితే ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇంకా కూడా 2 రోజులు పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో లేరో అనే ఆశ అయితే ఎట్లా పోయింది. కనీసం చూస్తామో చూడమో అనే దాన్ని ఏమంటారు ఆ రకమైన బాధలో వాళ్ళ కుటుంబాల సభ్యులైతే ఉన్నారని చెప్పొచ్చు.